సంబరాల ఏటుగట్టు ద్వారా కలుసుకోబోతున్నాం. బట్ దానికంటే ముందు ఇక్కడ కలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ ఈవెంట్ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక్క నిమిషం. థ్యాంక్ యూ ఓకే. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈయన ఏంటి తెలుసా మీకు? వినపట్ల కాస్త గట్టిగా ఈ సినిమా గురించి మాట్లాడదాం, తర్వాత మా మన సినిమా గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? మీ అందరి నవ్వులే. ట్రైలర్లో తర్వాత ఈవెంట్ తర్వాత చేసిన అల్లరే అదే బిగ్గెస్ట్ సక్సెస్. సో థ్యాంక్ యూ సో మచ్. సుహాస్ తరపున మొత్తం హే భగవాన్ టీం తరపున చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ. అండ్ అలాగే మీడియా వారు వచ్చి ఈ సినిమాకి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంకింగ్ యూ సో మచ్. అండ్ ఒక్కొక్కరికి చెప్పాలంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం బిఎన్ రెడ్డి గారు, అండ్ దెన్ వంశీ నందిపాటి గారు అండ్ బనీవాస్ అన్న, విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. మంచి సినిమా మంచి కంటెంట్తో ముందుకు వస్తున్నారు. సో డెఫినెట్లీ ఆడియన్స్ అందరూ మీరు బ్లెస్ చేస్తారని చెప్పి చిన్న నమ్మకం అయితే ఉంది. అండ్ అలాగే డైరెక్టర్ గోపి గారు, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఐ హోప్ హీ సీస్ హ్యూజ్ సక్సెస్. అండ్ ఎంత సక్సెస్ వచ్చినా కానీ మీరు రైటింగ్ మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ రైటింగ్, ఎందుకంటే దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన శ్రవంతి గారు అండ్ శివాని గారు, సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ మీ లిటిల్ హార్ట్ సినిమాకి బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. మీది ఇంకా మౌలీది ఐ బీన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్. ఆల్రెడీ వచ్చిన వెంటనే ఒక పాట పాడరు కదా, ఈ పాట మౌడ్ మీరు వద్దు ప్లీజ్. ఆల్రెడీ ఒక అతను పాడేదాన్ని చాలా ఇది చేశాడు. వద్దు ఓకే వద్దు. పాజిటివ్ ఈవెంట్, మంచి పాజిటివ్గా మాడదాం. అండ్ అలాగే మా సుహాస్ అసలు నిజంగా నేను 2016లో సుప్రీంకి వచ్చిన ఇంటర్వ్యూ చేశాను చాయ్ బిస్కెట్తో తిని అండ్ సందీప్ తోటి. అండ్ అప్పుడు ఎలాగైతే ఉన్నానో ఇప్పటికైతే అలాగే ఉన్నారు. అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యూ డూ ఆల్ హార్డ్ వర్క్. అండ్ ఒక చిన్నది తమిళ్లో చెప్తాను. సూర్యన్న, ఆ డైరెక్టర్ పేరేంటి? சூரியண்ணா, மதிமாறன் சார் அண்ட் வெற்றிமாறன் சார், ரொம்ப நன்றிங்க. எங்களோட தம்பியை நீங்கள் வந்து ரொம்ப நல்லா பார்த்துருக்கீங்க. ஸோ ரொம்ப தேங்க்யூ ஸோ மச் సార్. అండ్ మొత్తం యూనిట్ అందట్లో ద మోస్ట్ యంగెస్ట్ పర్సన్ ఆఫ్ ద ఈవెంట్ ఈయన వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, నాకు నవీన్కి కాంపిటీషన్ ఇస్తారంట. మీరు క్రికెట్ ఆడుతున్నారంట కదరా, నేను వస్తున్నాను క్రికెట్ మీతో పాటు ఆడతాను, ఎవరు ఎక్కువ స్కోర్ కొడతారని చెప్పారు. సో ఆయన అంత యంగ్గా ఉంటారు, ఎప్పుడు మాతోటి ఎప్పుడు అంత ఫ్రెండ్లీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అరే ఆల్రెడీ పాట చేసావు ఇప్పుడు, ప్లీజ్ డైలాగులు పాడుతురా ప్లీజ్. డైలాగులు చెప్పాలి, పాడకూడదు. నువ్వు పాడేస్తున్నావు, వద్దురా ప్లీజ్. అండ్ అలాగే ఈ ఈవెంట్కి ఒక చీఫ్ గెస్ట్ కింద వచ్చిన మా చోటు, మా కసాయి, అదే నిజంగా కట్టపే నాకు వెన్నుపోటు పొడిచండి. ఆ అమ్మాయికి భాష రాదు, మీకు భాష రాదు, ఎందుకండి వద్దు బ్రేకప్ అన్నాడు. అంతే అంటామంటే అంతే అన్నాడు. సో వదులుకోవాల్సి వచ్చింది. వద్దురా, అందరికి ఇచ్చారు, ఇలా అయిపోయాను నేను. థ్యాంక్ యూ. అండ్ విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ హే భగవాన్ ఆల్ ద వెరీ బెస్ట్. మీ అందరూ వచ్చి మీరు ఆశీర్వదించండి ఆ సినిమాని. డెఫినెట్లీ మీ అందరికీ చిన్న మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. అండ్ డెఫినెట్లీ మీరందరూ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ సినిమా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ అవార్డ్ అండ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సాయిదుర్గ తేజ్ గారి గురించి చెప్పట్లేదా ఏమి? బ్రో ఇందాక నుంచి అరుస్తున్నావు కదా. ఓహో
కాదు, నా దగ్గర కూడా ఒకటి ఉంది. ఆయన పేరు తేజ్, గ్యాప్ ఇచ్చినా తగ్గదు ఆయన క్రేజ్. థ్యాంక్ యూ సో మచ్.